శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 125. క్లీంకారి కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్ వంద్య త్రిమూర్తి త్రిసిద్ధేశ్వరి. క్లీంకారి అంటే క్లీంకార బీజాక్షర స్వరూపిణి. కేవల అంటే కేవలం తానే ఉన్నది. గుహ్య అంటే రహస్యాతి రహస్యమైంది. కైవల్య పదదాయిని అంటే మోక్ష పదం కలిగించేది. త్రిపుర అంటే 3 పురాలుగా ఉన్నది. త్రిజగద్ వంద్య అంటే 3 జగముల వారితో పూజింపబడేది. త్రిమూర్తి అంటే త్రిమూర్తుల రూపంలో ఉండేది. త్రిసిద్ధేశ్వరి అంటే 3 దశలకు ఈశ్వరి అని అర్థం. అమ్మా, నీవు క్లీంకార బీజాక్షర రూపినివి. అంతా ఒకే తత్వం కలిగిన నీవు రహస్యంగా ఆరాధింపబడు భక్తులకు కైవల్యాన్ని అనుగ్రహిస్తావు. త్రిలోక్య వాసులచే ఆరాధింపబడు త్రిపురాదేవివి. త్రిమూర్తుల శక్తులైన సరస్వతి, లక్ష్మి, పార్వతుల స్వరూపినివి. సృష్టి, స్థితి, లయములకు జాగృత్, స్వప్న, శ్రీ సిద్ధేశ్వరి నీవే తల్లి అని